గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో దోషిగా నిరూపితమైన సంజయ్ రాయ్ను కోల్కతాలోని సియాల్దా అదనపు సెషన్స్ కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సంజయ్ రాయ్ తల్లి స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా తగిన శిక్ష విధించాలని, తన కుమారుడు చేసిన తప్పును ఓ మహిళగా ఎప్పటికీ క్షమించనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు 3 కుమార్తెలు ఉన్నారని, వైద్యురాలు పడిన బాధను, నరకాన్ని అర్థం చేసుకోగలనని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకు చనిపోతే నేను ఏడుస్తానేమో, కానీ ఓ అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరుకు సంజయ్కు జీవించే హక్కు లేదని, అతడికి మరణశిక్ష విధించినా తమకు అభ్యంతరం లేదని, చనిపోయిన వైద్యురాలు నాకు కూతురుతో సమానమని అన్నారు. కుమార్తెకు ఇటువంటి పరిస్థితి వస్తే ఏ తల్లి ఊరుకోదు అని ఆమె అన్నారు. ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సంజయ్ సోదరి మాట్లాడుతూ, ఆ ఉద్దేశం తమకు లేదని, అయితే నేరం జరిగిన ప్రాంతంలో సంజయ్తో పాటు మరికొంతమంది ఉన్నట్లు కథనాలు వస్తున్నాయని, ఈ విషయంపై పోలీసులు, సిబిఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేసి తగిన శిక్ష విధించాలని కోరారు. ఈ కేసులో ముద్దాయికి ఎంతకాలం శిక్ష విధించబోయేది సోమవారం ప్రకటించనున్నారు. గత ఏడాది ఆగస్టు 10న ఈ ఘటన జరగ్గా 162 రోజుల తరువాత ఈ కేసులో తీర్పు వచ్చింది.